హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ అండి. ఇది చాలా చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. దీన్ని మనం రైస్లో కానివ్వండి, చపాతీస్ లేదా బగారా రైస్ బిర్యానీలోకి కానివ్వండి, టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. ఈ విధంగా తయారు చేసుకుందామండి. ముందుగా దీనికి కావాల్సినవి చికెన్ని మనము శుభ్రంగా కడిగి తీసుకుందామండి. చికెన్ అనేది నీసు వాసన రాకుండా పసుపు, ఉప్పు, నిమ్మరసం కలిపి కడిగేయమంటే నీచు వాసన లేకుండా బాగుంటుందండి. ఈ విధంగా కడిగిన దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. మీరు దాంట్లోకి నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నానండి. మరలో ఒక స్పూన్ వేసానండి. మొత్తం 3 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసాను అండి. మరి కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. వేసిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఈ విధంగా వేసానండి. వేసిన తర్వాత దీంట్లోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ కూడా వేసి మొత్తాన్ని మనము కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా కలుపుకుంటే ముక్కలకి ఆ మసాలా మొత్తం పట్టి చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. పక్కన పెట్టుకుందామండి. తర్వాత దీంట్లోకి 3 ఆనియన్స్ని తీసుకున్నానండి. తర్వాత 10 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. మీరు కావాలంటే తక్కువైనా తీసుకునండి. దీంట్లోకి కొంచెం గ్రేవీ కోసమని ఒక టమాటా తీసుకున్నానండి. బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అనాస పువ్వు, జీలకర్ర వేసి దాంట్లోకి 3 ఇలాచీ వేసుకున్నానండి. ఇలా చేసిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, దాంట్లోకి 4 మిరియాలు కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుందామండి. మాడిపోకుండా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా వేద్దామండి. పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. కావాలంటే మీరు పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుందామండి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకుని వేసుకొని మనం కలుపుకుందామండి ఒక 2 నిమిషాల పాటు. ఎందుకు అంటే ఇవి కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం టమాటాని కూడా మిక్సీ చేసుకుందామండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక 2 నిమిషాలు అయితే ఫ్రై అయిపోతుందండి. చూసారా, లైట్గా మాడిపోకుండా మీడియంగా ఫ్రై అయితే చాలండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు మనం కలుపుకుందామండి. మాడిపోకుండా కలుపుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కనుక మనం కలుపుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారా, నూనె పైకి తేలుతూ ఉంది. దీంట్లోకి నేను ధనియాల పొడిని వేసానండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసి 2 నిమిషాల పాటు తిప్పుకున్నానండి. తిప్పుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారా, ఇంకొక 5 నిమిషాలు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకుందామండి. చూసారా, వేసుకునేటప్పుడు నేను మీకు చూపిస్తాను. ముక్కలకి ఆ మసాలా అంతా పట్టేసి చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో. ఈ విధంగా మనం పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మనం మూత వేసి తీస్తే ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి తిప్పుకున్నాము అంటే ఈ విధంగా ఉంటుంది. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. సింపుల్గా స్పెషల్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి. చూసారా, దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయింది. తర్వాత దీంట్లోకి నేను కొంచెం గ్రేవీ కోసమని కొంచెం వాటర్ వేసానండి. చూసారా, వాటర్ వద్దు అనుకున్న వాళ్ళు ఇంకా 4-5 టమాటాలు కూడా వేసి మిక్సీ చేసి వేసుకున్నా సరిపోతుందండి. చూసారా, ఈ విధంగా ఉడుకుతూ ఉంది. రెడీ అయిపోయిందండి.
చూసారా, దీంట్లోకి నేను చికెన్ మసాలా వేసానండి. ఒక 2 నిమిషాల పాటు తిప్పుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకొని తింటమేనండి. ఎంతో సింపుల్గా దీన్ని ఎవరైనా తయారు చేయవచ్చు అండి. ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా చేసుకోవాలి అన్నా, టేస్ట్ రావాలన్నా ఈ విధంగా చేయండి. సూపర్ ఉంటుందండి. దీన్ని మనం రైస్లోకి తిన్నా, ఎవరైనా రోటీస్లో కానివ్వండి, దేంట్లోకి తిన్నా కానీ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. మీరు చూసారా, ఈ విధంగా తింటుంటే నోరు ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.